ఆ నియోజకవర్గం పేరు వినిపిస్తే చాలు లీడర్ ఎవరనేది ఇట్టే గుర్తొచ్చేస్తుంది. అలాంటి నియోజకవర్గంలో ప్రస్తుతం ఇన్ఛార్జ్ పదవి కోసం పోటీ నడుస్తోంది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డ నేత కొడుకే నియోజకవర్గం ఇన్ఛార్జ్ కావాలని కొందరు కోరుతుంటే, లేదు 2 సార్లు పదవి త్యాగం చేసిన మా నేతకే ఇన్ఛార్జ్ ఇవ్వాలని పార్టీ ఆఫీస్ మీదుగా ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు. ఒకరు మంత్రివర్గానికి చెందిన నేత, మరొకరేమో సీఎం తాలూకా. ఇంతకీ ఏ నియోజకవర్గం, ఎవరా నేతలు? కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు కూడా. అందువల్లే పదవుల కోసం, ఇతర ప్రయోజనాల కోసం పోటీ పడుతూ ఉంటారు, బల ప్రదర్శన చేస్తూ ఉంటారు. అలాంటి ఇద్దరు నాయకులు ఇప్పుడు తమ బల ప్రదర్శనకు గాంధీ భవన్ ను వేదిక చేసుకున్నారు. నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడి గాంధీ భవన్ లో కలకలం రేపారు. ఇది అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి ఇబ్బంది కలిగిస్తుందని సీనియర్ నేతలు అంటున్నారు. ఈ సమస్యకు రేవంత్ రెడ్డి పరిష్కార మార్గం చూపించాలని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట ఇన్ఛార్జి పదవి ఖాళీగా ఉంది. ఈ పదవిని దక్కించుకోవడానికి 2 వర్గాలు పోటాపోటీగా బల ప్రదర్శన చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలపై దశాబ్దాల పాటు ప్రభావం చూపిన నేతల్లో రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఒకరు. రాజకీయ రంగంలో ఆయనను తెలియని వారు ఉండరు. రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఈ పేరు వినగానే టైగర్ దమ్మన్న అని గుర్తు చేసుకుంటారు. దాదాపు 50 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ సిద్ధాంతాల కోసం పోరాడిన కరడుగట్టిన కాంగ్రెస్ వాది ఆయన. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల నుండి 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి తన సత్తా చాటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. అయితే ఆయన గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ను, కార్యకర్తల విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అధికారం ఉన్నా లేకున్నా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే లక్షణం ఆయన సొంతం. దామోదర్ రెడ్డి తుది శ్వాస విడవడం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆవేదనను నింపిందని చెప్పుకోవచ్చు. రాజకీయ విశ్లేషకులు సైతం కాంగ్రెస్ పార్టీకి ఈ లోటు తీరలేనిదిగా అభివర్ణిస్తున్నారు. ఇక సీనియర్ నేత ప్రస్తుతం మన మధ్య లేరు. ఇటీవలే అనారోగ్యంతో మరణించారు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట ఇన్ఛార్జి పదవి ఖాళీగా ఉంది. దీంతో ఈ నియోజకవర్గం ఇన్ఛార్జి పై తీవ్ర పోటీ నెలకొంది. ఈ పదవిని దక్కించుకోవడానికి 2 వర్గాలు పోటాపోటీగా బల ప్రదర్శన చేస్తున్నాయి. అయితే ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం దామోదర్ రెడ్డి పనిచేశారు. అలాంటి నేత కుమారుడు సర్వోత్తం రెడ్డికే ఇన్ఛార్జిగా ఇవ్వాలని దామన్న వర్గీయులు కోరుతున్నారు. దామోదర్ కుమారుడికే ఇవ్వాలని గాంధీ భవన్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఈ చర్చ జరుగుతూనే ఉంది. మరోవైపు పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు సైతం సూర్యాపేట ఇన్ఛార్జి పదవి తమ నాయకుడికి ఇవ్వాలని కోరుతున్నారట. ఎందుకంటే 2 సార్లు పదవీ త్యాగం చేశారని, ఒక్కసారి ఎమ్మెల్యే, మరొకసారి ఎంపీ పదవి త్యాగం చేశారని చెప్తూ పోస్టర్లు గాంధీ భవన్లో ఏర్పాటు చేశారు. దీంతో సూర్యాపేట నియోజకవర్గ రాజకీయాలు గాంధీ భవన్ కి చేరాయి. దామోదర్ రెడ్డి మరణించి కనీసం నెల రోజులు కూడా కాకముందే నియోజకవర్గ ఇన్ఛార్జి పాలిటిక్స్ నియోజకవర్గంలో ఉన్న విభేదాలు బయటకొచ్చేశాయి. అయితే ఒక్కో నేత వెనుక ఒక లీడర్ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. సీనియర్ నాయకుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదటి నుండి కూడా రామ్రెడ్డి దామోదర్ రెడ్డికే సపోర్ట్. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ దామోదర్ రెడ్డికే టికెట్ కేటాయించాలని చివరి నిమిషం వరకు హైకమాండ్ వద్ద పోరాటం చేశారు. మరోవైపు పటేల్ రమేష్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి వర్గం గత అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా పటేల్ రమేష్ రెడ్డికే టికెట్ ఇప్పించాలని ఫైనల్ వరకు ఫైట్ చేశారు. కానీ హైకమాండ్ దామోదర్ రెడ్డికే టికెట్ కేటాయించింది. ఇలా 2 వర్గాల్లో ఇద్దరు నేతలకి ఇద్దరూ సపోర్టుగా ఉన్నారు. దీంతో వారెలా ఉంటుందో అనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడికే సపోర్ట్ చేస్తుండగా పటేల్ రమేష్ రెడ్డి వెనుక సీఎం ఉన్నారనే చర్చ ఉంది.
మొత్తానికి దామోదర్ రెడ్డి మరణం తర్వాత సూర్యాపేట నియోజకవర్గ పాలిటిక్స్ గాంధీ భవన్ వరకు చేరింది. దీంతో సూర్యాపేట ఇన్ఛార్జి పదవి విషయంలో మరోసారి అగ్గి రాజుకుంది. మరి మరోసారి జరుగుతున్న ఈ ఫైట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పర్ హ్యాండ్ సాధిస్తారా లేదా ఈసారి పటేల్ రమేష్ రెడ్డికే ఇప్పించి సీఎం అప్పర్ హ్యాండ్ సాధిస్తారో చూడాలి.